కనీవిని ఎరగని రీతిలోని ఔషధ నియంత్రణ శాఖలో జరిగిన అవినీతి కంపు ఆరోపణలతో జరిగిన విషయం మనం ఒక పక్క చూడొచ్చు. ఆ తిన్నంగా చూస్తే ఒక 3 వారాల క్రితము ఔషధ నియంత్రణ శాఖలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లిపోయినా కూడా అటాచ్ చేసినా సరే కూడా ఇక్కడ తాళాలు ఇవ్వట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి అధికార యంత్రాంగానికి పై అధికారులకి తాళాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి అప్పచెప్పట్లేదని కూడా తెలుస్తూ ఉన్నది. ఇది ఏం జరిగినా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తం ఇక్కడ ఈ అధికార యంత్రాంగము ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులు గాని కింద స్థాయి అధికారులు గాని సక్రమంగా పని చేయట్లేదు, వాళ్ళు పని కూడా సరిగా చేయలేని దుస్థితిలో ఉన్నది. దీనికి కారణం ప్రీవియస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ పెట్టినటువంటి సీసీ కెమెరాలు అత్యధిక టెక్నాలజీతో పెట్టారు. ఆ టెక్నాలజీతో పెట్టడం వల్ల ఇక్కడ మహిళా ఉద్యోగులు గాని ఇక్కడ ఉన్నతాధికారులు ఉద్యోగులు గాని ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు గాని ఎవరైనా సరే వాళ్ళు సక్రమంగా పని చేయలేకపోతున్నారని కూడా గుసగుసలు వినబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ ఏదైతే అత్యధిక టెక్నాలజీతో పెట్టినటువంటి సీసీ కెమెరాలు వాళ్ళు ఇక్కడ నుంచి పై అధికారి ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ నుంచి అటాచ్ చేసుకుని వెళ్ళిపోయినా సరే ఆ అధికారి చేతిలో గుప్పట్లో మొత్తం అంతా ఇక్కడ ఏం జరుగుతుందో జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన వింటున్నారని చేస్తున్నారని ఆయన మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోని మొత్తం కూడా ఇవన్నీ కూడా ఆయన మొబైల్లో చూస్తున్నారని కూడా తెలుస్తున్నది. దీనికి నిదర్శనమే 3 వారాలు గడిచినా సరే 3 వారాల నుంచి ఇప్పుడు వరకు కూడా తాళాలు ఇవ్వలేని దుస్థితి ఉన్నది. పై అధికారులు ఉన్నారా లేరా, పై అధికారుల పర్యవేక్షణ ఉన్నదా లేదా, ఈ ఆగడాలు ఎంతవరకు వెళ్ళింది అర్థం చేసుకోవచ్చు. ఒక అవినీతి అధికారి 2012-14లోని గుడివాడ నియోజకవర్గంలో మండల పరిధిలోని ఒక గుప్తా మెడికల్ దగ్గర అవినీతికి పాల్పడుతూ ఏసీబీ వల్ల చిక్కున్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన కేసు కూడా హీరింగ్కి వచ్చింది. ఇప్పుడు విజయవాడ